రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీ యొక్క స్పందనలు మాకు తెలియజేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. అలాగే హోలీ గాడ్ ఏజీ చర్చ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు కూడా చూడవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాల గ్రంథం 1వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెతికినందున సౌలు హతమాయెను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా ఆజ్ఞను గైకొనక, దేవుని ఆజ్ఞను గైకొనక. దేవుని ఆజ్ఞలు గైకొనాలి. మొన్న అంతకుముందు 2 వారాలు ప్రసంగం చేసాం కదేంటండి, దేవుని ఆజ్ఞలు మనము గైకొనాలి. ఇప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అవి మనకి దీవెనను తీసుకురావడం కోసమే ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు ఆశీర్వాదాన్ని తీసుకురావడం కోసమే అవి వ్రాయబడ్డాయి. దేవుని యొక్క వాక్యం అది మనకు జీవాహారాన్ని ఇచ్చేది, మనకు జీవాన్ని ఇచ్చేది. కాబట్టి ఆజ్ఞలు అనేవి ఆశీర్వాదాలు. ఒక తండ్రి కుమారుణ్ణి ఒరే రోడ్డు మీదకి వెళ్ళకరా అని చిన్నపిల్లవాడిని చెప్పాడు అనుకోండి, ఆ బిడ్డకి అది ఆజ్ఞ. ఆ బిడ్డ రోడ్డు మీదకి వెళ్ళకుండా ఉండడం అతనికి ఆజ్ఞ. కాదు కూడదు అనే ఆ తండ్రి మాట కాదనకుండా ఆ పిల్లవాడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి రోడ్డు మీద కూర్చుంటే వాహనాలు ఏదో ఒకటి తగులుతుంది. అంటే మరి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆ కుమారుడు లోబడితే అతనికి దెబ్బలు అనేవి తగలవు. అలాగే ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే మన క్షేమం కొరకు, మన మేలు కొరకు, మనకు దీవెన కొరకు ఇవి ఇవ్వబడ్డాయి. మన క్షేమం కొరకు, మన దీవెన కొరకు. దేవుని యొక్క వాక్యం మనకు క్షేమాన్ని ఇచ్చేది. దేవుని యొక్క వాక్యం మనకు బలాన్ని ఇచ్చేది. దేవుని యొక్క వాక్యం మనకి శక్తినిచ్చేది. దేవుని యొక్క వాక్యమే, నీ వాక్యం నా పాదములకు ద్రీపు, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక ఇక్కడ యెహోవా ఆజ్ఞలు గైకొనకుండా, ఆజ్ఞలు తెలుసు కానీ గైకొనలేదు. యేసుప్రభువు వారు అంటారు కదా, తెలియక చేసినటువంటి వాడికి కొద్ది దెబ్బలే, కానీ తెలిసి చేసిన వాడికి అనేక దెబ్బలు తగులుతాయి. ఇక్కడ సౌలు పరిస్థితి కూడా అదే. సౌలు ఏం చేశాడంటే తెలిసి కూడా తప్పు చేశాడు. తెలిసి కూడా ఆయన తప్పు చేశాడు. యెహోవా ఆజ్ఞలు గైకొనక ఆయన దృష్టితో ద్రోహం చేసినందుకు, ద్రోహం, దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పి కూడా అతడు ఎలా చేశాడంటే ద్రోహం చేశాడు. అంటే దేవుని యొద్ద ఆయన విచారణ చేయడానికి మనస్సు నిలుపుకోలేదన్నమాట. యెహోవా యొద్ద విచారణ చేయక, ఇక్కడ చూడండి, యెహోవా యొద్ద విచారణ చేయక. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. లేవీకాండం 19వ అధ్యాయం 31వ వచనంలో కర్ణ పిశాచముల యొద్దకు వెళ్ళకూడదు. పిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు, దెయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు, పిశాచాల దగ్గరికి, కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ లేవీకాండం 19వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అలాగే కొంతకాలం పాటించాడు. అలా చేసేటటువంటి వారిని తరిమివేశాడు. కొంతకాలం బాగానే నడుచుకున్నాడు. అయితే ఇతడికి శ్రమ కలిగింది. శ్రమ కలిగితే దేవుడు ప్రవక్తల ద్వారా కానీ కళల ద్వారా కానీ దేవుడేమీ మాట్లాడతలేదు. దేవుడు మాట్లాడకపోతే
ఏం చేయాలి అంటే అవసరమైతే ఉపవాసం ఉండాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రార్థన చేయించడం, దేవుణ్ణి ఎలాగో దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలో అని చూడాలి. కానీ అలాగూ చేయలేదు ఈయన. సౌలు అలాగూ చేయలేదు. ఏం చేశాడంటే కర్ణ పిశాచముల దగ్గరికి ఒక స్త్రీని నా కొరకు పిలిపించండి అన్నాడు. అది ఎంత ద్రోహం చూడండి. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, దేవుడు అభిషేకించే రాజు అయినటువంటి వ్యక్తి, గాడిదల కొరకు వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. అలాంటి అల్పమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి దేవుడిని వెతకకుండా కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? చాలామంది దేవుడు అంటే మాకు తెలుసండి, దేవుని శక్తి మాకు తెలుసండి, దేవుని యొక్క ఆ బలము తెలుసండి, దేవుడు అంటే మాకు తెలుసండి అంటారు. కానీ ఏదైనా పరీక్ష ఏదైనా వచ్చేటప్పటికి మాత్రం ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు వెళ్ళి ఆ తాడులు కట్టించుకోవడాలు, తావీదులు కట్టించుకోవడాలు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలాసార్లు గమనిస్తూ ఉంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు నిర్ణయం చేసుకుని దేవుని సేవకులకి ముందు చెప్పరు, అయ్యా మేము మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, లేదా మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఏ రోజు మీకు ఖాళీ ఉంది, ఏ రోజు పెడితే బాగుంటుంది మీకు ఖాళీ ఉన్న రోజున అని ముందు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళరు. ముందు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు చూసేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి అక్కడే అన్నీ పెట్టేసుకుంటారు. పలానా రోజు పలానా టైము, అప్పుడు అన్నీ అయిపోయి అన్నీ పెట్టేసుకున్న తర్వాత వచ్చి దేవుని దాసుడి దగ్గరికి వచ్చి అప్పుడు దేవుని దాసుడి దగ్గరికి వచ్చి పరిశుద్ధ వివాహం చేయమంటారు. ఇక్కడ చేసేది ఇదే, సౌలు చేసింది అదే. దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవుని నియమాల్లో బ్రతకాలి. దేవుని నియమాల్లో జీవించకుండా చాలామంది చేసే పొరపాట్లే. మనం సౌలు జీవితాన్ని చూస్తే అతను ఎంత నష్టపోయాడో మనం చూస్తే మనం అలాంటి అపవిత్రత జోలికి వెళ్లకుండా ఉంటాం. పరిశుద్ధ గ్రంథం మనకు కనపడేది ఏంటంటే వారు చేసినటువంటి అపవిత్రమైన పనులు మనం చేయకుండా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకే రాయబడింది. చాలామంది అలాగే వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టించుకుని పలానా రోజున ముహూర్తం, పలానా రోజున పెళ్ళి అని ఈ జాతకాలు చూపించుకుని ఇంకా చూపించుకుని ఇవన్నీ చేసుకుని అన్యాచారాల్లాగా పాటిస్తూ వచ్చి మళ్ళీ పరిశుద్ధ వివాహం చేయమంటారు చాలామంది. అది పరిశుద్ధ వివాహం. అది పరిశుద్ధ వివాహమా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అది పరిశుద్ధ వివాహమా? ఇక్కడ సౌలు దేవుని యొక్క దేవుణ్ణి వెంటాడాలి. దేవుడు మౌనం అయ్యాడంటే ఏదో రకంగా దేవుణ్ణి ప్రసన్నత చేసుకోవడం కోసం, దేవుని శరణ కోరుకోవడం కోసం ఉపవాసం ఉండాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుని సేవకులను పిలవాలి, హెచ్చుగా ప్రార్థన చేయమనాలి. కానీ ఇది మానేసాడు. ఇది మానేసేసి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. పిశాచి దగ్గరికి వెళ్ళి పిశాచిని పిలిపించాడు. పిశాచిని పిలిపించి నా కొరకు పిశాచిని తీసుకురండి, ఆవిడ దగ్గర విచారణ చేస్తానన్నాడు. ఇది ఎంత ద్రోహం! యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచం యొద్ద విచారణ చేయి దానిని వెతకినందున, దాన్ని వెతికాడంట. విగ్రహ సంబంధమైనటువంటి దురాత్మ సంబంధమైనటువంటి దురాత్మను అతడు వెతికాడు. దేవుని ఆత్మ పక్కన పెట్టేసాడు. ఇప్పుడు దేవుని యొక్క ఇప్పుడు డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? కష్టపడి చెమట వచ్చి సంపాదించాలి. అంతేగాని దొంగతనం వేసి సంపాదించకూడదు, లేకపోతే మటలు చేసి సంపాదించకూడదు, లేకపోతే ఇతరులదే దోచుకుని సంపాదించకూడదు.
డబ్బులు అవసరమే, ప్రతి మనిషికి డబ్బులు అవసరమే. మరి ఎలా సంపాదించాలంటే కష్టపడి పని చేసుకుని సంపాదించాలి. డబ్బులు కావాలి కాదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి డబ్బులు సంపాదిస్తే ఏం జరుగుతుంది? నష్టం కలుగుతుంది. దొంగతనం అయితే పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని యొద్ద నుంచి ఒక సమాధానాన్ని పొందుకోవాలి. సమాధానాన్ని పొందుకోవాల్సింది దేవుడు మాట్లాడతలేదని వెంటనే యూటర్న్ తీసేసుకుని వెళ్ళిపోవడం కాదు. నిలిచి ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, ప్రార్థన చేయాలి. వెంటనే ఇతడు ఏంటంటే దేవుడు మాట్లాడతలేదా, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అని వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎందుకు మాట్లాడతలేదు, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, నేను ఎక్కడ తప్పిపోయాను, లేదా నా కుటుంబం తప్పిపోయిందా, లేదా రాజ్యంలో ఏదైనా పొరపాటు జరిగిందా అని దేవుని యొద్దే విచారణ చేయాలి. విచారణ చేయవలసినటువంటి సౌలు విచారణ చేయకుండా కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ విచారణ చేస్తున్నాడు. అతను ద్రోహం చేసాడు అంటున్నాడు. వెతకినందున సౌలు హతమాయను. ఎందుకు హతమైపోయాడు సౌలు అంటేనంట ఇంకోటి కారణం చూపించట్లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, అతడు దేవుని యొద్ద విచారణ చేయకుండా అతడు కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేశాడు కాబట్టి అతడు చనిపోయాడు. అతడు ఎంత ఘోరంగా చనిపోయాడు. ఆ చనిపోవడంలో ఎంత ఆయన ఒక్కడే చనిపోయాడా అంటే అక్కడ ఆయనకంటే ఎంతో నీతిమంతులైనటువంటి ఆయన కుమారుడు యానాతాను కూడా చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యానాతాను చాలా నీతిమంతుడు. యానాతాను నిజంగా దైవ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తి. యానాతానుకి దేవుని యొక్క బలం తెలుసు. యానాతాను ఎంత గొప్ప వ్యక్తి. యానాతాను దావీదుని కూడా ప్రేమించిన వ్యక్తి. దైవ చిత్తమే జరగాలి, దేవుని చిత్తమే జరగాలి అనుకునే వ్యక్తి. చివరికి సౌలు చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. ఆ సౌలు కుమారులు కూడా ఇంకా ఇద్దరు చనిపోయారు. ఎందుకని ఇంత నష్టం ఎందుకు కలిగిందంటే దేవుని యొద్ద విచారణ చేయకుండా. చూడండి, దేవుని యొద్ద విచారణ చేసుంటే మరి ఒకలా ఉండేది పరిస్థితి. దేవుని యొద్ద విచారణ చేసుంటే మరి ఒక విధంగా ఉండేది పరిస్థితి. దేవుని యొద్ద విచారణ చేయకుండా దైవ నియమాల్లో కాకుండా వేరొక నియమాల్లో వెళ్దాం అని ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టపోతారు ఎవరైనా సరే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దానివల్ల నష్టమే తప్ప లాభం అనేదే ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారు, ఎవరైనా సరే నువ్వు పరిశుద్ధ దేవుని కలిగి ఉన్నావు, నువ్వు పరిశుద్ధ దేవుని కలిగి ఉండి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి ఆచారాలు, పరిశుద్ధమైనటువంటియే దైవికమైనటువంటి నియమాల్లోనే నువ్వు జీవించాలి. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి వైపు కుదరదు. దేవుడు ఒప్పుకోడు, దేవుడు సహాయం ఉండదు. పిశాచాల దగ్గరికి వెళ్తే పిశాచాలు వస్తాయి. పిశాచాలు వచ్చినాయి అనుకోండి మనల్ని నాశనం చేస్తాయి. ఇక్కడ సౌలు ఏం బాగుపడ్డాడండి? దురాత్మ దగ్గరికి వెళ్ళి దురాత్మ యొక్క అక్కడ తెలుసుకోవాలి, భవిష్యత్తు నాకు సహాయం ఎలా కలుగుతుందో తెలుసుకోవాలి అని దురాత్మ దగ్గరికి వెళితే దురాత్మ ఏం చేసిందంటే చివరికి అతడు చనిపోయాడు, అతని పిల్లలు కూడా చనిపోయారు. కాబట్టి మనం పిల్లలకు కూడా లేనిపోని శాపాలు సంపాదించే వారంగా మనం ఉంటాం. దేవుణ్ణి నమ్ముకున్న నీవు పరిశుద్ధంగాను యథార్థంగాను నమ్మకంగాను జీవించాలి. నువ్వు క్రైస్తవుడు అంటే విశ్వాసవి, నీకు నమ్మకం ఉండాలి. నీకు దేవుడే దిక్కు ఆధారం, అంతే. మరలా రెండో దారికి నువ్వు వెళ్ళకూడదు. దైవిక నియమాల్లోనే నువ్వు వెళ్ళాలి. బైబిల్ చెప్పిన ప్రకారమే నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప విగ్రహ సంబంధమైన అపవిత్రత, పిశాచాల దగ్గరికి వెళ్ళాలి, ఈ లోక సంబంధమైనటువంటి తావీదులు కట్టించుకోవడాలు, ఇలాంటివి చేయకూడదు.
ఇలాంటి అపవిత్రమైన కార్యాలు నువ్వు చేయకూడదు. నీ దేవుడు అని యెహోవా పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు, పరిశుద్ధుడు. అపవిత్రత నువ్వు కలగజేసుకొనకూడదు. ఆయన బలమును, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారు ఆయన ఆనందించు దేవుడు. ఆయన ఆనందిస్తాడు. నువ్వు ఆయన కొరకు కనిపెడితే ఆయన సంతోషిస్తాడు. ఆయన బలమును వెతకడి, ఆయన బలం నిత్యము వెతకడి, ఆయన సన్నిధిని వెతకండి. దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తున్నాయి. కానీ ఇతడు సౌలు దేవుని సన్నిధిని వెతకడం మానేసేసి అపవిత్ర పిశాచాల దగ్గరికి వెళ్తే ఏం జరిగింది? ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయదాన్ని వెతకినందున సౌలు హతమాయను, చనిపోయాడు. చనిపోయి తన యొక్క 3 కుమారులు కూడా అతడు చనిపోయారు. ఎంత బాధాకరం విషయం, ఎంత బాధాకరం విషయం. కుమారులు చనిపోయారు. చూడండి, అతడు ఒకవేళ మనసును నిగ్రహించుకుంటే మరీ ఓ రకంగా ఉండేది ఆయన జీవితం. అతడు కర్ణ పిశాచాల యొద్దకు వెళ్లకుండా ఉండుంటే మరి ఒక రకంగా అతని జీవితం ఉండేది. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించాలి ఎప్పుడు కూడా. దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడు కూడా పాటించాలి. ఆజ్ఞలే మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. ఆజ్ఞలే మనకు దీవెనలు. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడు చూడండి, ఒక సెల్ ఫోన్ నెంబర్ ఉందనుకో, కరెక్ట్గా ఇప్పుడు నా నెంబర్ ఉంది 7893048891. కరెక్ట్గా నెంబర్ డైల్ చేస్తే నాకు రింగ్ వస్తుంది, నాకు కాల్ వస్తుంది. కానీ నెంబర్ తప్పు కొట్టి ఫాస్ట్ గారు తప్పు నెంబర్ పెట్టుకున్నారంటే దానికి అర్థమేముందా? దానికి అర్థమేమీ లేదు. నువ్వు కరెక్ట్ డైల్ ఒక నెంబర్ తప్పు కొడుతుంటే ఆ నెంబర్ తప్పు కొడితే దానివల్ల నాకు కాళ్ళు రాదు. కానీ ఫాస్ట్ గారు తప్పు నెంబర్ పెట్టుకున్నారు, ఫాస్ట్ గారు ఫోన్ ఎత్తట్లేదు అనుకుంటే దానికి అర్థమే లేదు. అలాగే దైవికమైన దీవెనలు, దైవికమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆ దీవెనలు తీసుకొచ్చేది దేవుని ఆజ్ఞలే. దేవుని యొక్క ఆజ్ఞలే. ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించకుండా దీవెన రావాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి. లేవీకాండం 19వ అధ్యాయం 31వ వచనంలో కర్ణ పిశాచాల దగ్గర వెళ్ళకూడదు ఆజ్ఞ ఉంది. వాటి యొద్ద విచారణ చేయకూడదు ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞను పక్కన పడేసి కష్టం వచ్చింది కదా అని చెప్పి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం కలిగింది. అది దైవికమైన వాక్యం సెలవిస్తుంది. దానివల్ల ఏదన్నా బాగుపడ్డాడంటే దానివల్ల ఏమీ బాగుపడలేదు కదా, ఇంకా నష్టం కలిగింది. అతడు చనిపోయాడు, అతనితో పాటు అతని కుమారులు చనిపోయారు, రాజ్యము తీసివేయబడింది. ఆ యానాతాని కుమారుడు మెఫీబోషెతు కుంటివాడైపోయాడు. చూడండి ఎంత నష్టం కలిగిందో. వంశానికి అంతా కూడా నష్టమే కలిగింది. కేవలం అతడు దేవుని యొద్ద విచారణ చేయకుండా పిశాచాల యొద్ద, పిశాచుల దగ్గర, దెయ్యాల దగ్గర విచారణ చేయడానికి వెళ్ళినందువల్ల అతనికి అంత నష్టం కలిగింది. దేవుడు మాట్లాడకపోతే ఇంకా దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో ఇంకా అవసరమైతే ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడపవలసింది పోయి అతడు అలా చేశాడు. కానీ ఒక బైబిల్లో మరొక వ్యక్తున్నాడు, ఆహాబు 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో సౌలును అతని కుమారులు మరణం అయిపోయారు. అయితే ఆహాబు గురించి 1వ రాజుల గ్రంథం 21-27లో ఆహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అసలు ఆహాబు చాలామంది బైబిల్ పండితులు చెప్తారు, బైబిల్లో ఎక్కువ పాపం చేసింది ఆహాబు అంటారు. ఎక్కువ పాపం అంటే తను తాను భ్రష్టుడిగా చాలా భయంకరమైనటువంటి పాపాలు చేశాడు ఆహాబు. అటువంటి భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు ఆహాబ్ అని చాలామంది అంటారు. ఆహాబులు అంటే ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. 21:7 కనబడుతుంది.
తన భార్య అని యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అంటే ఎవడునూ లేడంట, అంత పాపాలు చేశాడు ఆహాబు. అంటే అతడు మంచోడని చెప్పట్లేదు, కానీ అతడు అన్ని పాపాలు చేశాడు. పాపాలు చేసిన తర్వాత హేయమైనటువంటి పనులు ఆయన చేశాడు. కానీ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు అని చెప్పి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతడు చూడండి, ఆహాబు ఆ మాట విని తన వస్త్రములను చింపుకొని గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ఆయన గోనె బట్ట మీద పరుండి వ్యాకులు పడుతున్నాడు. చూడండి, అతను మంచి కార్యాలేమీ చేయలేదు. అతడు చాలా భ్రష్టుడు. యెజెబెలు ప్రేరేపణ చేత ఇంకా ఇష్టం వచ్చినవన్నీ కూడా ఆయన చెడ్డ పనులు చేశాడు. అటువంటి వ్యక్తి కూడా దేవుని ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆ మాటలు విని, అంత భ్రష్టుడు కూడా అతడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని ఆయన దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే కనికరించే దేవుడు మన దేవుడు, కఠిన దేవుడు కాదు. దుష్టుడు దుష్టత్వంలో మృతి చెందుటి యందు ఆనందించే దేవుడును కాదు. దుష్టుడు మరల కొల్పబడి అతడు మారు మనసు పొందితే నా ఆత్మకు సంతోషం అంటాడు హెజ్కేలు. కాబట్టి ఇతడు అంతటి అలాగూ ఎప్పుడైతే తాను తగ్గించుకుని రిక్తుడిగా చేసుకుని, అంత పాపి కూడా దేవుని సన్నిధిలో అతడు తగ్గించుకుని అతడు ఎప్పుడైతే దేవుడిని బతిమాలుకున్నాడో దేవుడు కరిగిపోయాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంతో కరుణావాత్సల్యత కలిగినటువంటి వాడు. దేవుడు అనగా ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. కరుణావాత్సల్యంగా తిన్నవాడు ఆయన, రోషం కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే మనం తట్టుకోలేం. ఆయన కోపాన్ని పుట్టించే పనులు చేయకండి. ఆయన దయను కోరుకునే పనులు చేయండి. ఇలా మాట్లాడితే దేవునికి ఇష్టమా అలాగే మాట్లాడండి, ఎలా మాట్లాడితే దేవునికి ఇష్టమో అలాగే మాట్లాడండి. దేవుని దయను తీసుకొచ్చే మాటలే మాట్లాడండి. దేవునికి ఇష్టమైన కార్యాలే చెయ్యండి. అంతేగాని దేవునికి విరోధంగా మనం నడిస్తే ఎప్పటికీ వర్ధిల్లం. ఎప్పటికీ వర్ధిల్లత అనేది మన జీవితంలో ఉండదు. ఇతడు అంత అలాంటి బ్రతికినా కూడా, చెడు బ్రతికినా, భ్రష్టమైన బ్రతికినా అతడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడు చూసితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడు చేత అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఉంటుందన్నాడు. అతని కాలమందు ఈ అపాయము సంభవింపదు. దేవుడు చూడండి ఎంత కరుణా కటాక్షం కలిగినవాడు. ఆహాబుకున్నంత అది కూడా లేకుండా సౌలు దారుణంగా ప్రవర్తించాడు. అది ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఆహాబు అంత దుష్టుడైనప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆహాబు కాలంలో ఆ కీడు జరగదులే అన్నాడు దేవుడు. కానీ సౌలు బెన్యామీను ఇశ్రాయేలు గోత్రికుడే, యెహోవా చేత అభిషేకం నొందినటువంటి వాడే, కొన్ని మంచి పనులు కూడా చేశాడు. అయినా అతడు మనస్సు నిలుపుకొనక పిశాచాల దగ్గరికి వెళ్ళిన వల్ల అతడు చనిపోయాడు. అతనితో పాటు అతని 3 కుమారులు చనిపోయారు. తర్వాత మెఫీబోషెతు కుంటివాడైపోయాడు. రాజ్యము దావీదు వశం అయిపోయింది. ఎందుకని ఇంత పరిస్థితి వచ్చిందంటే, యెహోవా యొద్ద విచారణ చేయకుండా, అది దేవుని యొద్ద విచారణ చేయాలి. ఏ క్రైస్తవుడైనా సరే నీకు దేవుని నియమాల్లోనే జీవించాలి, దేవుని నియమాల్లో, దేవుని ఆజ్ఞల్లో అలాగే జీవించాలి తప్ప
వేరొక అన్య ఆచారాల వైపు వెళ్ళావా, అది నీకు దీవెన కాదు, శాపం. దానివల్ల లాభం ఉండదు, నష్టం. చాలామంది నష్టాన్నే వాస్తులు చూస్తారు, ఎదురులు చూస్తారు, ఆచారాలు చూస్తారు. ఎందుకండి అన్నిని? అసలు మన బైబిల్ దేవునికి సంబంధం లేని అన్నిని నువ్వు బైబిల్ దేవుడిని నమ్ముకున్నావు. ఈ బైబిల్ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త. ఇలాంటి దేవుడిని నమ్ముకుని నువ్వు మరలా అన్యాచారాల వైపు, వాస్తులు చూడడాలు ఎందుకు? ఎన్ని అవసరం లేదు మనకి. నువ్వు నీతిగా, నిజాయితీగా, సత్యంగా, ప్రేమగా, విశ్వాసంతో దయగలిగిన జీవితాన్ని జీవించు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ గీతలు బాగోపోయినా ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. కనుక విశ్వాసంతో ఉండండి, అన్యాచారాల వైపు వెళ్ళొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సౌలు ఆ వెతికినందున కర్ణపిశాచాలు వద్ద విచారణ చేసినందుకు మరణమైపోయాడు. అతనితోనే కూడా అతని పిల్లలు కూడా చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. కానీ ఆహాబు లాంటి దుష్టుడు కూడా అతడు దేవుని వద్ద విచారణ చేసినాడు. అతని దినాల్లో కీడు జరగదులే అన్నాడు దేవుడు. దేవుడికి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టం. విశ్వాసం కలిగిన మనస్సే దేవునికి ఇష్టం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే మీరు కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళొద్దు. దేవుని పరిశుద్ధులు మీరు, పవిత్రులు మీరు నీతిమంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడైన దేవుని కలిగి ఉన్నారు మీరు. గనుక ఎటువంటి ఆచారాల వైపు, ఎటువంటి అపవిత్రత వైపు వెళ్ళకుండా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు నిండైన దీవెనలు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ స్తోత్రాలు. ఈ దినము నీ వాక్యాన్ని వినడానికి బిడ్డలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఇటువంటి అపవిత్రత ప్రవర్తించారు అన్ని ప్రభా క్షమించండి. ఇక నుంచైనా, ఈ దినం నుంచైనా పవిత్రమైన జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. బిడ్డలను దీవించి మరి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.